ఉదయం ఒకరు మధ్యాహ్నం మరొకరు సాయంత్రానికి ఇంకొకరు ఇలా సాగుతుంది వైసీపీ పార్టీలో ఇన్ఛార్జీల నియామకం. మొదట్లో ఎస్సీ ఎస్టీ స్థానాల్లో ఇన్ఛార్జీలను ఇట్టే మార్చేసి ట్రాన్స్ఫర్ చేసిన సీఎం జగన్ సొంత సామాజిక వర్గాల నేతలను మాత్రం మార్చడానికి గడగడలాడుతుపోతున్నారు. తాజాగా ఇచ్చిన 9 పదవ జాబితాలలో సైతం కళ్ళు మూసి తెరిచేలోగా అభ్యర్థులు అటూ ఇటూ అయిపోతున్నారు. అధినేత జగన్ ఇన్ఛార్జీల విషయంలో ఆడుతున్న దాగుడు మూతలు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. ఇన్ఛార్జీల ఎంపిక కోసం వైసీపీ అష్టకష్టాలు పడుతోంది. తాజాగా విడుదల చేసిన 9, 10 జాబితాలలోని ఇన్ఛార్జీలు ఇప్పటికే అటూ ఇటూ మారిపోయారు. దీంతో ఈ మార్పుల వెనుకున్న అసలు రహస్యం ఏంటి అనే చర్చ వైసీపీలో ప్రారంభమైంది. సరిగ్గా 2 నెలలకు ముందు వై నాట్ 175 అన్న అధినేత జగన్ లో విజయావకాశాలపై ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. అందుకే ఆయన ఇన్ఛార్జీలను అటూ ఇటూ మార్చడమే పనిగా పెట్టుకున్నారు. ఓవైపు జాతీయ మీడియా సర్వేలతో పాటు గత ఎన్నికల్లో తన కోసం పనిచేసి తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డ పీకే అంచనా కూడా వ్యతిరేకంగా ఉండడంతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీనికి తోడు టీడీపీ జనసేన పొత్తు, వీరి సభలకు పోటెత్తుతోన్న జనం చూసి ఆయన బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం ఏపీలో ఈ టీడీపీ జనసేన కూటమితో చేరుతూ ఉండడంతో మారిన పరిస్థితులు జగన్ ను కలవరపాటుకు గురి చేస్తున్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి వైసీపీ 10వ ఇన్ఛార్జి జాబితాను విడుదల చేసింది. ముందుగా మచిలీపట్నం నుంచి క్రికెటర్ అంబటి రాయుడును పోటీ చేయించాలని భావించగా ఆయన పార్టీకే రామ్ చెప్పేశారు. దీంతో మచిలీపట్నం పార్లమెంట్ లో ఎవరిని పోటీకి పెట్టాలి అనే దానిపై వైసీపీ తడబాటు కొనసాగుతూనే ఉంది. చివరకు ఆ లోక్సభ స్థానం పరిధిలో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిపించి మరి ఆ సీటుకి ఇన్ఛార్జిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను నియమించారు. అయితే ఇది నియామకం అనడం కంటే సింహాద్రి చంద్రశేఖర్ ను ప్రాధేయపడడం అంటే కరెక్ట్ గా ఉంటుందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. నిజానికి సింహాద్రి చంద్రశేఖర్ ను ముందు అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి విముఖత చూపడంతో పాటు తన కుమారుడు సింహాద్రి రామ్ చరణ్ కు సీట్ ఇవ్వాలని సీఎం జగన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రస్తుత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను ప్రకటించారు. ఆయన కూడా మచిలీపట్నం పార్లమెంట్ కు అయిష్టంగా వెళ్లారు. మరోవైపు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ ప్రస్తుత ఎంపీ బాలశౌరి పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ సింహాద్రి రమేష్ కరెక్ట్ కాదని భావించిన అధిష్టానం మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకుంది. అక్కడ సింహాద్రి చంద్రశేఖర్ ను పంపాలి అని నిర్ణయించింది. దీంతో సీఎం స్వయంగా కోరినందువల్లే మచిలీపట్నం పార్లమెంట్ లో పోటీ ఒప్పుకున్నట్టు సింహాద్రి చంద్రశేఖర్ ప్రకటించారు. అటు మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న సింహాద్రి రమేష్ ను తిరిగి అవనిగడ్డ ఇన్ఛార్జిగా నియమించారు. వైసీపీ 10వ జాబితా తరహాలోనే ఇటీవల వచ్చిన 9వ జాబితాలో మార్పులు చేర్పులు భారీగా జరిగాయి. ముఖ్యంగా మంగళగిరి విషయంలో అయితే సీఎం ఆడుతోన్న దాగుడు మూతలు నియోజకవర్గ ప్రజలకు కూడా అర్థం కావటం లేదు. మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తారని తేలిపోవడంతో ఆయన ఎలా అయినా ఓడించాలని సీఎం మరోసారి ఇన్ఛార్జిని మార్చేశారు. ముందు అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆర్కే కు సీటు లేదని చెప్పడంతో ఆయన కాంగ్రెస్ కు వెళ్లొచ్చారు. ఇక్కడ ఆయన వచ్చారు అనడం కంటే మంగళగిరిలో పరిస్థితి దిగజారడంతో బ్రతిమాలి తెచ్చుకున్నారు అనడం కరెక్ట్ అని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. రోజుల వ్యవధిలోనే ఆర్కే తిరిగి రావడం, ఆయన వచ్చాక అక్కడ రాజకీయాలు మరోసారి మారడంతో ఇన్ఛార్జిని ఇంకోసారి జగన్ మార్చేశారు. అప్పటి వరకు బీసీకి సీట్ ఇస్తున్నామంటూ చెప్పి ముందుగా బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని ప్రకటించారు. ఆనక 9వ జాబితాకు ముందు మురుగుడు హనుమంతరావు కోడలు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను పిలిచి మరీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అటు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా అక్కడెవ్వరూ దొరక్క చివరకు విజయసాయి రెడ్డిని నియమించారు. వైసీపీ జాబితాల్లో పదే తడబాటు ఆ పార్టీలో గెలుపుపై సన్నగిల్లుతోన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని రాజకీయ వర్గాలంటున్నాయి.
వైసీపీ 11వ జాబితాను విడుదల చేశారు. 3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించారు. అమలాపురం లోక్సభ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ నియమించారు. కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా బీవై రామయ్య నియమితులయ్యారు. ఇక రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును నియమించారు.